ఏపీలో ఇవాల్టితో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల గడువు ముగియనుంది. టీడీపీ ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేయగా జనసేన నుంచి నాగబాబు నామినేషన్ వేశారు. బీజేపీ అభ్యర్థి ఎవరనే దానిపైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. నామినేషన్లకు ఇవాళే చివరి రోజు కావడంతో బీజేపీ ఎవరికి అవకాశం కల్పిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడుకి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది టీడీపీ అధిష్టానం. ఇవాల్టితో నామినేషన్ గడువు ముగియనుండడంతో ఎంపికైన అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఇవాళ అందజేయనున్నారు. టీడీపీ ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాలను కూడా బీసీ, ఎస్సీ వర్గాలకే కేటాయించింది. రాష్ట్రంలోని 3 ప్రాంతాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసింది. రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన బీసీ సామాజిక వర్గ నేత బీటీ నాయుడికి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న బీదా రవిచంద్ర కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించింది. యువతను ప్రోత్సహించడం, మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చే క్రమంలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తె కావలి గ్రీష్మకు పార్టీ అవకాశం కల్పించింది. ఎమ్మెల్యే కోటాలో మొత్తం 5 స్థానాలకు ఎన్నిక జరగనుండగా ఒక స్థానాన్ని ఇప్పటికే మిత్రపక్షం జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ తరపున కొణిదెల నాగబాబు నామినేషన్ కూడా వేశారు. బీజేపీ తరపున సోము వీర్రాజు, పివిఎన్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డిల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చు. అయితే బీజేపీ అభ్యర్థి ఎవరనే దానిపై ఇవాళ స్పష్టత రానుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, సంధ్య, ఏదైతే టీడీపీ తరఫున నిన్న 3 అభ్యర్థులను కూడా చంద్రబాబు ఖరారు చేయడం జరిగింది. వారంతా కూడా మరి కాసేపట్లో చంద్రబాబు నివాసంలో ఆయన్ని కలుస్తారు, ఆయన ఆశీస్సులు తీసుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు వీరు 3 కూడా నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు, వీరు 3 కూడా మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు నివాసంలో కలిసి ఆశీస్సులు తీసుకుంటారు. అనంతరం 1 గంట సమయంలో అసెంబ్లీలో ఏదైతే ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర వారు 3 కూడా నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. అదేవిధంగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు బీజేపీ అభ్యర్థి అనేది ఇంకా క్లారిటీ రాలేదు. సోము వీర్రాజు కావచ్చు, అదేవిధంగా పాకా సత్యనారాయణ, మాలతీ రాణి, మాధవ్, వీరు 4 కూడా పోటీ పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు వరకు కూడా పార్టీ హైకమాండ్ ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదని చెప్పి బీజేపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. నామినేషన్లకు సమయం మాత్రం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో కొంత ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. ఏదైతే నిన్న ఆఖరి నిమిషంలో పార్టీ హైకమాండ్ నుంచి, బీజేపీ హైకమాండ్ నుంచి చంద్రబాబుకి సమాచారం రావడంతో ఆ పార్టీకి ఒకటి కేటాయించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీలోని ఆశావాహుల్లో చాలామందికి అవకాశాలు రాకుండా పోయాయి. చంద్రబాబు కూడా ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చేత ఫోన్లు చేయించారు. ఈసారి బీజేపీ రేసులో ఉంది కాబట్టి నెక్స్ట్ టైం మీకు అవకాశం కల్పిస్తాము అని చెప్పి కొంతమందిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఏదేమైనా 3 టీడీపీ తరఫున 3 అభ్యర్థులు కూడా చాలా సామాజిక సమీకరణాలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాంతాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకోవచ్చు. రాయలసీమ నుంచి బీటీ నాయుడు, అదేవిధంగా నెల్లూరు నుంచి బీద రవిచంద్ర యాదవ్, ఉత్తరాంధ్ర నుంచి కావలి గ్రీష్మ, వీరు 3 కూడా 3 ప్రాంతాలకు సంబంధించి 2 బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు, ఒక వ్యక్తి ఏదైతే ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ విధంగా చూసుకుంటే కూడా ఎక్కడ కూడా అగ్రవర్ణాలకు అవకాశం అయితే ఇవ్వలేదు. జనసేన నుంచి నాగబాబుకు అవకాశం కల్పించారు. ఆయన ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. ఏదైనా టీడీపీలో మాత్రం సర్వత్రా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. బలహీన వర్గాలకి మొదటి నుంచి కూడా టీడీపీ అండగా నిలబడుతుంది. ఈ నేపథ్యంలో ఎంపీకి కూడా దానికి ఉదాహరణ కనిపిస్తుందన్నారు. ఏదైతే రిటైర్ అవుతున్నారో వారందరిలో కూడా చూసుకుంటే కదా వారు కూడా యనమల రామకృష్ణుడు కూడా చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతించారు. వారికి వెల్కమ్ చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన ఏదైతే ఎంపికైన అభ్యర్థులకు శుభాకాంక్షలు కూడా యనమల రామకృష్ణుడు తెలపడం జరిగింది. ఎందుకంటే రెన్యువల్స్లో భాగంగా ఒక్కరికి బీటీ నాయుడుకి మాత్రమే రెన్యువల్ అయితే ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బీటీ నాయుడికి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏదైతే ఆనాడు రాజమండ్రిలో కూడా చాలా సన్నిహితంగా ఏదైతే బీటీ నాయుడు వారితో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎంపిక పట్ల టీడీపీలో సర్వత్రా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. సంధ్య, రైట్ రవిచంద్ర.